ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చుచున్న వాగ్దాన వాక్య భాగము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనమే అన్నది. ఆ వాగ్దాన వాక్య భాగమును మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ఆనాడు దేవుడు జకర్యా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులను ఉద్దేశించి తెలియజేసిన వాగ్దానపు మాటగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నామండి. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన సందర్భాన్ని మనం ఆలోచిస్తే గనక దేవుడు ఇశ్రాయేలు వారికి సియోను నివాసులని ప్రస్తావిస్తూ ఈ వాగ్దానమును ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలు వారిలో కొంతమంది ఎక్కడ ఉన్నారంటే బబులోను ప్రాంతంలో ఉన్నారు. బబులోను ప్రాంతంలో వారు నివాసం చేస్తూ ఉన్నారు. వారిని మరలా దేవుడు ఏమంటూ ఉన్నారంటే, మరలా మీ ప్రాంతాలకు మీరు వచ్చేయండి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే గనక, బబులోను దేశంలో నివాసివగు సియోను అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము అని అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. అంటే వారిని మరలా దేవుడు ఏమంటూ ఉన్నారంటే, మీ స్వదేశానికి మీ ప్రాంతానికి మరలా మీరు తిరిగి వచ్చేయండి అని దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు దేవుడు ఇశ్రాయేలు వారిని బబులోను ప్రాంతం నుండి తిరిగి యెరూషలేమునకు వచ్చేయమంటూ ఉన్నారంటే, బబులోను ప్రాంతంలో వారు ఉంటే గనక వారు పూర్తిగా దేవునిని మర్చిపోయేలా బబులోనీలు మార్చివేస్తారు. గనుక దేవుడు వారికి ఒక హెచ్చరికను తెలియజేస్తూ ఉన్నారు. మీరు వెంటనే అక్కడ నుండి మీరు సియోను నివాసులైన మీరందరూ యెరూషలేమునకు తిరిగి వచ్చేయండి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, ఇశ్రాయేలు వారందరూ మరలా వారి ప్రాంతానికి యెరూషలేముకు చేరుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సందర్భంలో వారికి ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. నిరీక్షణతో కూడిన వాగ్దానాన్ని, ధైర్యాన్ని వారిలో కలుగు చేసే వాగ్దానాన్ని. ఏమిటంటే, ఇప్పటి వరకు మీరు కష్టపడ్డారు, ఇప్పటి వరకు మీరు శత్రువుల ద్వారా ఎన్నో బాధలు ఎదుర్కొన్నారు, ఎన్నో శోధనలు ఎదుర్కొన్నారు. మీరు మరలా మీ ప్రాంతాలకు చేరుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారితో దేవుడు ఏమంటూ ఉన్నారంటే, ఈసారి నేను మీ మధ్య నివాసము చేస్తానని ఈ వాగ్దానం ద్వారా వారితో మాట్లాడుతున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను వచ్చి, అక్కడ మనం చూస్తూ ఉంటాం, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతునని. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారికి వాగ్దానాన్ని ఇచ్చుట ద్వారా వారిలో ఒక నిరీక్షణ, వారిలో ఒక ధైర్యము కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీ మధ్య నివాసము చేస్తాను కనుక మీకు ఏ హాని కలగకుండా సంతోషముగా ఆనందముగా మీరందరూ ఉండేలా నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తానని దేవుడు వారికి వాగ్దానం ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానము ద్వారా దేవుడి దినాన్ని మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మన మధ్య నివాసము చేస్తే, దేవుడు మనలో నివాసము చేస్తే గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు సంతోషము, ఆనందమే. నిజమే, చాలా మంది జీవితాలలో ఆనందం అనేది ఉండదు, దుఃఖముతో కూడిన పరిస్థితులు వారి జీవితాల్లో ఉంటూ ఉంటాయి. మానసిక ఆందోళన వారిలో ఉంటుంది. ఎందుకంటే వారిలో ఎవరు లేరంటే దేవుడు లేడు. వారి హృదయంలో దేవుడు ఉంటే గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము సంతోషముగా వారి జీవితాలు ముందుకు వెళ్తాయి. కొన్ని కుటుంబాల పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. వారిలో సమాధానం లేని పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితులు, ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఎవరు ఏ విధంగా గొడవలు తీస్తారనే ఆందోళనతో కుటుంబంలో ఉన్న వారందరూ ఉంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులు కొన్ని కుటుంబాలలో, క్రైస్తవ కుటుంబాలలోనే ఎదురవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు వారి మధ్య ఉండేలా వారి ఆత్మీయత ఉండదు. వారి ఆత్మీయత దేవుడు కోరే విధానంలో ఉంటే గనక దేవుడు వారి మధ్య ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు వారితో అంటూ ఉన్నారు, ఒక మాట తెలియజేశారు, మీరు బబులోను ప్రాంతాన్ని విడిచి మరలా మీరు యెరూషలేమునకు వచ్చేయండి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాటని చెప్పారు. ఆ మాట విని వారందరూ మరల యెరూషలేమునకు వస్తే గనక దేవుడు అంటూ ఉన్నారు, ఏమని అంటూ ఉన్నారంటే, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తానని. ఇక్కడ మనము ఆత్మీయ విషయాన్ని ఆలోచిస్తే గనక దేవుని మాట విని ఆ మాట ప్రకారము చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారి మధ్య నివాసము చేస్తానంటూ ఉన్నారు. ఈ దినాల్లో కుటుంబాలలో సమాధానం లేని పరిస్థితులు, కొంతమంది జీవితాలలో ఎప్పుడు మానసిక కృంగుబాటు ఉండడానికి గల కారణం ఏంటంటే, వారు దేవుడు చెప్పిన మాటను విని దానిని అంగీకరించి అది చేసే పరిస్థితులలో వారు లేరు గనుక, దేవుడు చెప్పిన మాట విని ఆ మాట ప్రకారం నడుచుకుంటూ వారు దేవుని మాటకు లోబడి దేవుడు చేయమన్నది చేసినట్లయితే గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిలో ఉంటారు. వారిలో దేవుడు ఉన్నప్పుడు ఎప్పుడు సంతోషము, ఆనందమే. కుటుంబాలలో దేవుడు అంటూ ఉన్నారు, నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తానని. దేవుడు కుటుంబ
కుటుంబాల మధ్యలో ఉంటే గనక ఆ కుటుంబంలో ఎప్పుడు నెమ్మది, సంతోషము, సమాధానము, నెమ్మదిగా కుటుంబ జీవితాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు మన మధ్య నివాసము చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఏమిటంటే మొదటిగా మనం చూసుకుంటున్నప్పుడు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తుంటే అక్కడ ఏమని కనబడుతుంటుందంటే, వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటూ ఉన్నారంటే, మీరు వెళ్ళే ప్రాంతంలో ఉన్న ప్రజలను చూసి భయపడవద్దు, జడియవద్దు, ఎందుకంటే నీ దేవుడైన యెహోవా మీ మధ్యనున్నాడని చెప్పి మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు వారితో మాట్లాడుతూ ఉన్నారు. దేనికి భయపడవద్దు, ఎందుకంటే దేవుడు మీతో పాటు ఉన్నారని చెప్పి ఇశ్రాయేలు వారితో దేవుడు మోషే ద్వారా మాట్లాడుతూ ఉన్నారండి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో పాటు నివాసం చేస్తే, దేవుడు మనలో ఉంటే, మన కుటుంబాల మధ్యలో ఉంటే గనక దేనికి మనము భయపడవలసిన అవసరం లేదు. ధైర్యముగా ముందుకు వెళ్తే చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు వారితో అంటూ ఉన్నారు, మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలను చూసి భయపడవద్దు, ఎందుకంటే నేను మీతో పాటు ఉన్నాను గనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలో నివాసము చేస్తే మనలో భయం అనేది ఉండదండి. ధైర్యముగా ఏదైనా చేయగలం. దేవుడు మనలో నివాసం చేస్తే, మన కుటుంబాలలో దేవుడు ఉంటే గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుటుంబాలలో ఎప్పుడు ఏం జరుగుతుందనే భయం ఉండనే ఉండదు, ఎందుకంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఆ ధైర్యము ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ద్వితీయోపదేశకాండంలోనే 31వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే గనక, కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకును, నేను వారిని విడిచి వారికి విరోధి నగుదును, వారు క్షీణించిపోవుదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య నుండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించును అనుకుందురు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఈ మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మోషేతో, అంతేకాకుండా యెహోషువతో తెలియజేస్తున్న మాటలుగా, ప్రత్యక్షపు గుడారమునకు వారిని పిలిచి తెలియజేస్తున్న మాటలుగా మనకి కనబడుతూ ఉంటాయి. ఆ సమయంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఇశ్రాయేలు వారందరూ నన్ను విడిచి పాపాన్ని చేస్తారు, పాపాన్ని చేసినప్పుడు నా కోపం వారి మీద రగులుకుంటుంది, వారు క్షీణించిపోతారు, కీడనేది వారికి కలుగుతూ ఉంది. ఆ సమయంలో ఇశ్రాయేలు వారందరూ ఏమని మాట్లాడుకుంటారంటే, దేవుడు మన మధ్యనుంటే మనకు ఇటువంటి పరిస్థితులు ఎదురవకపోదునేమని చెప్పి ఇశ్రాయేలు వారందరూ మాట్లాడుకుంటారని చెప్పి ముందుగానే దేవుడు మోషేతో తెలియజేస్తూ ఉన్నారండి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన మధ్య ఉంటే మనకి ఏ కీడు సంభవించదు. ఇశ్రాయేలు వారందరూ ఏమని మాట్లాడుకుంటారని దేవుడు అంటూ ఉన్నారంటే, దేవుడు మన మధ్య ఉంటే మనకి ఏ కీడు సంభవించదు కదా అని చెప్పి ఇశ్రాయేలు వారందరూ మాట్లాడుకుంటారంట. ఆ విధంగానే దేవుడు ఇక్కడ మనకి ఏ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారంటే, దేవుడు మన మధ్య నివాసము చేస్తే గనక ఏ కీడు మనకు సంభవించదని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనలో దేవుడు ఉంటే గనక మనకు ఏ కీడు సంభవించదు. ఏ ప్రాంతానికి ప్రయాణం చేసినా సరే దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నాం కాబట్టి, దేవుడు మనలో ఉంటారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కీడు మనకి సంభవించకుండా ఆయన కాపాడుతారు. ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసుకుంటే గనక, అప్పుడు ఇశ్రాయేలీల మధ్య ఉన్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనని యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకుందరు, నా జనులు ఇక నెన్నడను సిగ్గునందకయుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే గనక దేవుడు మన మధ్య ఉంటే గనక సిగ్గుపరచబడే పరిస్థితులు మనకి ఎదురవ్వంట. అంటే అత్యున్నత స్థితిలో దేవుడు నిలబడతారు, హెచ్చిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిగ్గుపరచబడే పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవ్వని చెప్పి యోవేలు గ్రంథంలో మనకి కనబడుతుంటుంది. చివరగా మనం చూస్తూ ఉన్నప్పుడు జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసుకుంటే గనక, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన మధ్య ఉంటే గనక ఏ అపాయము మనకు కలగదు. దేవుడు మనలో ఉంటే ఏ అపాయము మనకు కలగదు. దేవుడు మన కుటుంబాలలో ఉంటే కుటుంబంలో ఎవరికి ఏ అపాయము సంభవించదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు చెప్పిన మాట విని ఆ మాటకు లోబడి ఆ మాట ప్రకారము మనం చేస్తే గనక దేవుడు వారి మధ్య నివాసము చేస్తానని చెప్పి ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మనలో నివాసం చేస్తే, దేవుడు మన కుటుంబాలలో ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ధైర్యంగా ముందుకు వెళ్ళగలరు. దేవుడు తోడుగా ఉంటారు కనుక ఏ కీడు వారికి సంభవించదు. సిగ్గుపరచబడే పరిస్థితులు వారికి ఎదురవ్వవు. అత్యున్నతముగా దేవుడు వారిని ఇచ్చిస్తారు. అంతేకాకుండా ఏ అపాయము వారికి కలగకుండా దేవుడు
కాపాడుతానంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక మనలో ఏదైనా పాపం ఉంటే దాన్ని విడిచిపెట్టి పాపాన్ని విసర్జించి దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. కుటుంబంలో ఎవరైనా దేవునికి అవిధేయులుగా ఉంటే గనక వారిని సరిచేసే పని కుటుంబంలో ఉన్న వారు చేయగలిగితే, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని కొరకు నమ్మకంగా జీవించగలిగితే, పరిశుద్ధముగా అందరూ జీవించగలిగితే దేవుడు మీలో నివాసము చేస్తారు, మీ కుటుంబాలలో నివాసము చేస్తారు. దేవుడు మీతో పాటు ఉంటే, దేవుడు మీ కుటుంబాలలో ఉంటే గనక నిత్యము సంతోషము, ఆనందము, ధైర్యంగా ముందుకు వెళ్ళగలరు. అత్యున్నత స్థితిని దేవుడి ద్వారా పొందుకోగలరు. ఏ అపాయము, ఏ కీడు సంభవించకుండా ఆయన తోడు కాపుదలను మీ జీవితాలలో మీరు అనుభవించగలరు. దేవుడి పరిశుద్ధ వాగ్దానమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమమును ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావాన్ని చెల్లించినాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మెస్సా. మరి నీవు మా మధ్య నివాసము చేస్తే, మాలో నివాసము చేస్తే ఇటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మా జీవితంలో మేము పొందుకోగలము. ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా, ఈ వాగ్దానమైన ప్రతి ఒక్కరు నీవు వారిలో నివాసం చేసేలా, నీవు వారి కుటుంబాలలో నివాసం చేసేలా అటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో పొందుకొని తద్వారా అనేక దీవెనలు, ఆశీర్వాదాలు వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఇది నన్ను వారు చేస్తున్న ప్రయాణాలలో, పనులలో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.